अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बदलते मौसम के साथ सूरज की शिद्दत में इजाफा होता जा रहा। किसान, टिमटिम कारकुन, ऑटो ड्राइवर, कैब ड्राइवर और वो तमाम लोग जो दूसरे काम करते हैं, जो सूरज से सबसे ज़्यादा मुतासर होते हैं, इंतहाई चौकस रहें और मुनासिब एहतियात करें। हुकूमत भी खसूसी तवज्जो दे और मुनासिब इंतजाम करे। ఈ కుల్లా స్థలాన్ని ఖాళీ చేయించి ఫ్రీగా ఫ్రీ పార్క్ అని పెట్టిండ్రు. అయ్యా ఫ్రీ పార్క్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి లాభం లేదు. ఈ యొక్క చిరు వ్యాపారస్తులు మార్కెట్కి ఒక లారీ వస్తే ఈ చిరు వ్యాపారస్తులతో కొనుక్కొస్తేనే ఆ లారీ ఖాళీ అవుతుంది. ఆ లారీ ఖాళీ అయితేనే మనకి ఒక ₹1,00,000 లాభం వస్తుంది హోల్సేల్ యజమానికి. అయితే ఈ చిరు వ్యాపారస్తులు ఒక్కనాడు మార్కెట్కి పోకుండా వాళ్ళకి ఒక లారీ సరకా అవుద్ది. చిరు వ్యాపారస్తులు అంటే ఇవి యొక్క చిక్కిన బతుకులు, ఏ పూట కాపూట ఇళ్ళ తీసుకునే బతుకులు, ప్రజలకు సేవను అందించే బతుకులు. కాకుంటే ఈ చిరు వ్యాపారులకు విలువ లేదు, ఈ చిరు వ్యాపారస్తులకు ఒక స్థానికంగా లేదు. మరి గత గవర్నమెంట్లో అనంకొండలో అక్కడున్న ఆ రోజు ఎమ్మెల్యే గారు అందరికీ చిరు వ్యాపారస్తులకు జూన్స్ కట్టించిండు. ఆనాడున్న ఎమ్మెల్యే, ఈనాడున్న ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే కూడా ఈ వరంగల్లో జూన్స్ కట్టియలేదు. చిరు వ్యాపారస్తులకు ఒక సరైన దారి చూపెట్టలేదు. చిరు వ్యాపారులు అంటే వాళ్ళ దృష్టిలో చీమల కింద లెక్క. వీళ్ళతో ఓట్లప్పుడు మాత్రం వచ్చి అయ్యా నా కోటు గుద్దు, నా కోటు గుద్దు, నా కోటు గుద్దు అని వీనింటికి వానింటికి అందరి ఇళ్ళ నా ఇంటికి కూడా వచ్చింది రాత్రి 12 గంటలకు. కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని చీమల కంటే అద్మానంగా తీసి పారేస్తాను. సరే, అది మళ్ళీ ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. ఇవాళ ఎక్కడ కూర్చుని పెట్టాలి, స్థలం తగ్గించి లోన్లు ఇదివరకు ఇచ్చినట్టు ₹1000 లోన్లు ఇవ్వాలి, వాళ్ళు ₹15,000 లోన్లు ఇవ్వాలి. రెండోది ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వంలో ఒక స్థలం వెళ్ళిపోయింది ₹10,000 ఇచ్చేది. ఈసారైనా ₹15,000 అందరికి చిరు వ్యాపారాలకు ఇవ్వాలని డిమాండు, జూన్స్ కట్టియాలని డిమాండు. మా చిరు వ్యాపారస్తులు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే కొంచెం స్థలం తగ్గించి, అయ్యా ఇంత స్థలం అయింది మాకు గుడి చేసుకుంటాం, పరదా కట్టుకుంటాం అంటలేము. స్థలం తగ్గించి మాకు కూర్చునేంత స్థలం ఇస్తే చాలు. వాళ్ళు పొట్ట తిప్పలు చేసుకొని రోజుకో 400 సంపాదించుకొని బతుకుతారు. కాడ ఒక్కొక్క చిరు వ్యాపారస్తునికి 3 తరాల నుంచి వాళ్ళు తండ్రి, కొడుకు, మనవడు అమ్ముతాను. ఇవాళ వాళ్ళను అగ్గనగాళ్ళ పోలీస్ సిబ్బందితోటి, మున్సిపల్ సిబ్బందితోటి వచ్చి వాళ్ళను వెళ్ళగొట్టి, వాళ్ళ పొట్ట మీద కొట్టి, వాళ్ళకు తినడానికి తిండి లేకుండా చేసి వాళ్ళకు అన్యాయం చేయడం ఇది ప్రభుత్వానికి ధర్మం కాని విషయం. ఇది ప్రభుత్వానికి కూడా మంచి పద్ధతి కాదు. కావున ఇవాళ ప్రభుత్వం తోటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే చిరు వ్యాపారస్తులకు ప్రత్యేకంగా జూన్స్ ఏర్పాటు చేసి ఇవ్వాలి. నిన్న ఇక్కడ అంతా ధ్వంసం చేసిండ్రు, కూలోళ్ళని ధ్వంసం చేసిండ్రు, చిరు వ్యాపారం ధ్వంసం చేసిండ్రు, చిరు వ్యాపారం ఇళ్ళగొట్టిండ్రు. కూలోళ్ళు అంటే సెటర్లు తీసుకొని కిరాయికి పెట్టుకున్నారు. కానీ ఈ యొక్క చిరు వ్యాపారస్తులు పొద్దుందా కష్టపడితే వాళ్ళకు 400-500 ఎక్కువంటే దొరికాయి. ఆ టైంకి అమ్ముడు పోతేనే ఆ సరుకు పైసలు వస్తాయి. టైంకి అమ్ముడు పోకుంటే ఆ సరుకు మురిగిపోతే తెల్లారి పారేయవలసింది ఆ సరుకు. అసొంటి యొక్క పచ్చి వ్యాపారం ఇది. ఈ పండ్ల వ్యాపారం అనగా ఈ యొక్క బిల్కుల్ పచ్చి వ్యాపారం. ఇవాళ అమ్మితేనే దానికి డబ్బులు వస్తాయి, రేపు అమ్మితే సగం డబ్బులు కూడా రావు. అక్కడ సావుకారు దగ్గర కొనుక్కొచ్చే కారణం అయితే పూర్తి ధర పెట్టి కొనుక్కొచ్చే పద్ధతి. కాబట్టి చిరు వ్యాపారస్తులకు ఏదైతే స్థలం నుంచి ఎల్లగొట్టిందో అదే స్థలముల మళ్ళీ వాళ్లకు ప్రభుత్వం మామిన దయదలిసి ఎక్కడోళ్ళక్కడ కూర్చునడానికి ఏర్పాటు చేపియాలని ప్రభుత్వంతో మేము విన్నవించుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం.